ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి పుష్ప 2 ది రూల్ మీదే ఉంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. డిసెంబర్ 5న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా రన్ టైం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో ఏకంగా 3 గంటల 18 నిమిషాల రన్ టైం ఉంటుందని వచ్చిన టాక్ పై మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమా రన్ టైం చాలా ఎక్కువ ఉందని, ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, సినిమా 3 గంటల 18 నిమిషాలు ఉన్నా కూడా కేవలం 2.5 గంటలే చూశామని ఆడియన్స్ ఫీల్ అవుతారని చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. ఇక మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ పుష్ప మేనియా మరింత పుంజుకుంటోంది. ఇక సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూబైఏ సర్టిఫికెట్ లభించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి చూసే విధంగా యాక్షన్ డ్రామా సినిమాను సెట్ చేసినట్టు తెలుస్తోంది. ముందే లీక్ అయినట్టు 3 గంటల 18 నిమిషాల ఫైనల్ కట్తో పుష్పరాజు థియేటర్లలో చేయబోయే మాస్ ర్యాంపేజ్ ఏ స్థాయిలో ఉంటుందో వర్ణించడం కష్టమేనంటున్నారు. ఊహించినట్టే యూబైఏ సర్టిఫికెట్ అందుకోగా కొన్ని మ్యూట్లు, కట్లతో కలిపి ఫైనల్ వర్షన్ రచ్చ చేయడం ఖాయమనే రేంజ్లో ఉందట. సెన్సార్ అధికారుల నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఓర మాస్ కంటెంట్తో ప్రేక్షకులు ఉర్రూతలూగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక కంటెంట్ విషయానికి వస్తే అంచనాలకు మించి పుష్ప 2ని దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా విపరీతమైన హైప్ తెచ్చుకున్న జాతర ఎపిసోడ్ ఇప్పటిదాకా ఏ స్టార్ హీరోకి పడని రేంజ్లో వచ్చిందట. గంగమ్మకు మొక్కు తీర్చి శత్రువులను చితగ్గొట్టే సన్నివేశం 20 నిమిషాలకు పైగానే గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు. ఈ సీన్స్ సినిమాకే హైలైట్గా నిలుస్తాయని టాక్. ఇక శ్రీవల్లి ట్రాక్ లవ్లీగా ఎమోషనల్గా వచ్చిందని సమాచారం. శ్రీలీల కిస్తిక్ పాటకు సీట్లలో కూర్చోవడం కష్టమేనట. జపాన్ ఎపిసోడ్ ఇంద్ర ఆడుతున్న థియేటర్ ఫైట్ క్లైమాక్స్లో పోర్టు వేదికగా జరిగే హోరాహోరీ యుద్ధం ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయని ఊరిస్తున్నారు. మొత్తానికి KGF 2, బాహుబలి 2, RRR రికార్డులకు ఎసరు పెట్టే కంటెంట్ అయితే పుష్ప 2లో ఉన్నట్టు చెబుతున్నారు. నిజంగా ఆ స్థాయిలో ఉంటే కనీసం 2 వారాల పాటు టికెట్లు దొరకడం కష్టమేనంటున్నారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సునీల్, ఫహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్కు విశేష స్పందన వచ్చింది. ట్రైలర్కు 150 మిలియన్స్కు పైగా వ్యూస్, 3 మిలియన్ల పైగా లైక్స్ వచ్చాయి. విడుదలైన 15 గంటల్లోనే 40 మిలియన్ల వ్యూస్ పొందిన తొలి దక్షిణాది మూవీ ట్రైలర్గా రికార్డు సృష్టించింది. ఇక పుష్ప 2021లో విడుదల కాగా పుష్ప 2 కోసం 3 ఏళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. దీంతో ఇంత గ్యాప్ వస్తే తన ఫ్యాన్స్ ఫీల్ అవుతారని వాళ్లకు ప్రామిస్ చేశాడు బన్నీ. ఇక అభిమానులను ఇంత వెయిట్ చేయించనని వెంటనే సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటానని మాటిచ్చాడు. అంతకుముందు హీరో ప్రభాస్ కూడా ఇలానే మాటిచ్చాడు. బాహుబలి నుంచి ఆదిపురుష్ వరకు బాగా గ్యాప్ తీసుకుంటూ సినిమాలు చేశాడు. అయితే సలార్, కల్కి, 2898 ఏడి విజయాల తర్వాత ఇకపై వరుసగా సినిమాలు చేస్తానని, ఏడాదికి 1 లేదా 2 చిత్రాలతో పలకరిస్తానని మాటిచ్చారు. ఇప్పుడు ప్రభాస్ తరహాలోనే అల్లు అర్జున్ కూడా పుష్ప కోసం బాగా గ్యాప్ తీసుకోవడంతో ఇకపై వరుస చిత్రాలతో మెప్పిస్తానని ఫ్యాన్స్కు మాటిచ్చాడు. ఇక మలయాళ ప్రేక్షకులకు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు బన్నీ. ఓ పాటలో మలయాళ లిరిక్స్ ఉంటాయని, ఆ సాంగ్లో డ్యాన్స్ సూపర్గా ఉంటుందని, అలాగే రష్మిక డ్యాన్స్ చూసిన తర్వాత రష్మిక అంటారని చెప్పుకొచ్చాడు. ఫీలింగ్స్ పేరుతో దేవిశ్రీ కంపోజ్ చేసిన ఈ పాట మాస్కు బాగా ఎక్కుతుందని తెలుస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్లో జోరు పెంచింది చిత్ర బృందం. అల్లు అర్జున్ వరుసగా ఈవెంట్స్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇక పుష్ప 2లో ప్రతి నిమిషం తల తిప్పనివ్వని విధంగా ఉండబోతోందని టాక్. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్లు, స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ బ్యాంగ్, కథ, కథనం అంతా చాలా ఎంగేజింగ్గా సుకుమార్ రెడీ చేశాడని, అదే ధైర్యంతో రన్ టైంని కూడా 3 గంటల 18 నిమిషాలకు లాక్ చేసి వదులుతున్నట్టు వినిపిస్తోంది. పుష్ప పార్ట్ 1 2 గంటల 59 నిమిషాల నిడివితో వచ్చి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. దీంతో పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి. మరోవైపు పుష్ప 2 చిత్రం మెయిన్ టార్గెట్ నార్త్ ఇండియాగా మారింది. ఇప్పటికే నార్త్లో మన సౌత్ ఇండియా సినిమాలు అదరగొడుతున్నాయి. కల్కి కలెక్షన్స్తో మరోసారి ఆ విషయం ప్రూవ్ అయింది. ఇప్పుడు అందరి దృష్టి పుష్ప 2 పై పడింది. పుష్ప ది రైజ్ మూవీ తెలుగులోనే కాకుండా నార్త్లో కూడా దుమ్ము దులిపిన సంగతి మనందరికీ తెలిసిందే.
బన్నీ కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఆ మూవీ. 2021లో రిలీజ్ అయిన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు, జాతీయ అవార్డ్స్లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్లో మారుమోగిపోయింది. దీంతో ఇప్పుడు పుష్ప 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.